అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్ బాబు, విశ్వ విద్యార్థి సేన ప్రెసిడెంట్, కర్నూలు నుంచి. ఇవాళ మనం కర్నూలు జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచి బీసీ స్టడీ సర్కిల్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ద్వారా వచ్చే నోటిఫికేషన్లకు అనేక మంది విద్యార్థులకు కోచింగ్ ఇస్తూ మరియు వాళ్ళకు స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంది. అయితే కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిల్లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి వసతులు ఎలా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలిద్దాం. స్టడీ సర్కిల్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక బోర్ అనమాట. ఇది గత డిఎస్సి కాలంలో మాత్రమే పనిచేసింది. మళ్ళీ అప్పటి నుంచి మరమ్మతుకు గురయ్యడంతో ప్రభుత్వం నుంచి బడ్జెట్ లేక ఫండ్స్ రాలేనందువల్ల ఇది బోరు రిపేర్ చేయకపోవడం వల్ల ఇలా మరుగున పడి ఉపయోగంలో లేకుండా పోయింది. ఈ బోర్ నీరు ఎలా ఎక్కడికి వెళ్తుందో కూడా మనం వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ పైన ఉన్నటువంటి ఒక కలసి కదా ఇది. ఇక్కడ మనం చూడొచ్చు, పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉపయోగంలో లేకుండా పోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లకు కూడా ఇక్కడ కోచింగ్ ఇవ్వడానికి అధికారులు ఇక్కడ చూసినటువంటి ఒక బోర్ ఉంది కదా, ఆ నీళ్ళని ఇక్కడికి వస్తే ఎలా ఉందో ఒకసారి చూడండి ప్లీజ్. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరి ఉపయోగంలో లేనందువల్ల బోర్ మోటార్ కూడా ఉపయోగంలో లేనందువల్ల ఇక్కడ కోచింగ్ ఇచ్చే సమయంలో కానీ రెగ్యులర్గా ఇక్కడ చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు కానీ కనీసం తాగునీరు పక్కన ఉంచితే వాడుకోవడానికి కూడా, అంటే టాయిలెట్కి వెళ్తే వాడుకోవడానికి కూడా వాటర్ లేని పరిస్థితి నెలకొంది. దీనిపై ప్రభుత్వం స్పందించాలి. ఇది బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి లైబ్రరీ. ఇక్కడ చాలా బుక్స్ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ అవుట్డేటెడ్ బుక్స్ మనకు కనిపిస్తున్నాయి. గతంలో కూడా మనం వచ్చి వెళ్ళడం జరిగింది. ఈ బుక్స్ అన్నీ కూడా అప్డేటెడ్గా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జాబ్ క్యాలెండర్ ఇస్తున్న నేపథ్యంలో ఈ అప్డేటెడ్ మెటీరియల్ కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనం ఇక్కడ చూడొచ్చు, పూర్తిగా పాడైపోయినటువంటి బాత్రూమ్ ఫ్లోర్, అదేవిధంగా మెయింటెనెన్స్, తర్వాత నీళ్లు కూడా లేని పరిస్థితి. ఇలా వాటర్ క్యాన్స్ నీళ్లు తెచ్చుకొని ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళు తెచ్చిపెడితే ఈ వాటర్ వాళ్ళని ఈ టాయిలెట్స్ అనేవి కూడా ఉపయోగంగా ఉంటాయి. కనీసం విండోస్ కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేయలేని పరిస్థితి ఉంది. ఇది బీసీ స్టడీ సర్కిల్ ప్రస్తుత పరిస్థితి. ఇది ఇప్పటిదాకా మనం బీసీ స్టడీ సర్కిల్ను పరిశీలిస్తే మనకు తెలిసిన అంశాలు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిళ్లను ప్రక్షాళన చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం కావాలి. బీసీలకు పెద్దపీట వేస్తామని, బీసీల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెప్పే కూటమి ప్రభుత్వం బీసీల విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఏ విధంగా మార్చబోతోంది అనేది ఈ స్టడీ సర్కిల్లో నిర్ధారిస్తాయి. కాబట్టి రాబోయే నోటిఫికేషన్లను దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి కోచింగ్ ఇక్కడ ఇవ్వడానికి అవకాశం ఉన్నందున ఇక్కడ మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 స్టడీ సర్కిళ్లకు కూడా గుంటూరు స్టడీ సర్కిల్ నోడల్ కేంద్రంగా ఉంటూ ఇక్కడ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అక్కడి నుంచి బిల్లు శాంక్షన్ చేయాలనే ఒక ప్రతిపాదన ఉండడంతో ఇక్కడ ఏ పని చేయాలన్నా కూడా అదొక పద్ధతిలో జరగాలి. కాబట్టి చాలా డిలే అవుతూ విద్యార్థులకు సకాలంలో వసతులు కల్పించడంలో కావచ్చు, కోచింగ్ ఇవ్వడంలో కావచ్చు, విద్యార్థులకు స్టైఫండ్ విషయం కావచ్చు, లేదంటే కోచింగ్ ఇవ్వడానికి వచ్చే గెస్ట్ ఫ్యాకల్టీలకు కావచ్చు సకాలంలో పేమెంట్లు చేయలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జిల్లా కేంద్రాలకు ఏ సెంటర్కి ఆ సెంటర్గా ఫండ్స్ని విడుదల చేయాలి. కలెక్టర్ ఆధ్వర్యంలో ఫండ్స్ వినియోగం జరుగుతుంది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి. ముఖ్యంగా ఈ స్టడీ సెంటర్లలో కోచింగ్ ఇచ్చే సమయంలో విద్యార్థులకు తాగునీరు, అదేవిధంగా వసతి కూడా ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి. లైబ్రరీలో లేటెస్ట్ మెటీరియల్ని కూడా అందుబాటులో ఉంచాలి. అదేవిధంగా స్టాఫ్ని కూడా సఫిషియెంట్గా అందజేస్తే ఇవన్నీ కూడా కాలక్రమంగా ఒకదాని తర్వాత ఒకటి ఇన్ టైంలో జరిగి విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్తో పాటు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేందుకు కూడా అనేక అవకాశాలు ఉంటాయని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించాలి. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు ఈ విషయంపై స్పందించి స్టడీ సర్కిళ్ల అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.